34వ డివిజన్ అభివృద్ధి కోసం బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని బీజేపీ నాయకురాలు ఆండాళ్లు కోరారు. కార్పొరేటర్గా గెలిపిస్తే కేంద్ర నిధులతో 34వ డివిజన్ను అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా 34వ బీజేపీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రావిరాల వెంకటేశ్వర్ను గెలిపించాలని కోరుతూ ఆదివారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నాయకురాలు ఆండాళ్లు మాట్లాడుతూ 34వ డివిజన్లో నెలకొన్న సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, బీజేపీ అభ్యర్థిగా రావిరాల వెంకటేశ్వర్లు ఎన్నికల బరిలో నిలిచారని, డివిజన్ ప్రజలు ఆశీర్వదించి కార్పొరేటర్గా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో డివిజన్లో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పారు. వీటీ కాలనీ అంటే రావిరాల వెంకటేశ్వర్లను అని చెప్పారు. 34వ డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రావిరాల పూజిత, ప్రమీల, రేణుక, కళావతి, నిమ్మల యాదయ్య, పసుపులేటి భిక్షం, నవీన్ కుమార్, రమాశంకర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జై భారత్ మాతా కీ జై, జై భారత్ మాతా కీ జై. कमल मुफ्त के जय भारत माता की जय, जय भारत माता की जय. మైసూరు నాయకత్వం మైసూరు నాయకత్వం. ప్రజలందరికీ మరొకసారి మనం చేయనిది ఏమనగా, ఇదివరకు 2 దఫాలుగా వెంకటేశ్వర కాలనీ కౌన్సిలర్గా పోటీ చేసిన రావిరాల వెంకట్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ, వెంకటేశ్వర కాలనీ డెవలప్ చేసిందంటే రావిరాల వెంకటి, రావిరాల వెంకట అంటే వెంకటేశ్వర కాలనీ, వెంకటేశ్వర కాలనీ అంటే రావిరాల వెంకటి అన్నట్టు చేసిండు. కాబట్టి మీరు ఈసారి కూడా వెంకటేశ్వర కాలనీ వాసులందరూ కలిసికట్టుగా బీజేపీకి ఓటేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని వర్ధిల్లాలని కోరుతూ హిందుత్వాన్ని బతికించాలని కోరుతున్నాం. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 34వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న మన ప్రియతమ నాయకుడు, అన్నా అని పిలిస్తే నేనున్నా అని ముందుకొచ్చే నాయకుడు, ప్రజానాయకుడిగా కాకుండా ప్రజాసేవకుడిగా ముందుకొస్తున్న రావిరాల వెంకటేశ్వర్ గారికి మీ యొక్క అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి విజయవంతంగా చేయాలని, గతంలో వీటి కాలనీకి సీసీ రోడ్లు కానీ, కరెంటు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ముఖ్యంగా వెంకటేశ్వర కాలనీలో ఉన్న ఆ యొక్క వెంకటేశ్వర టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఎంతో కృషి చేస్తున్న మన నాయకుడు, అన్నా అని పిలిస్తే నేనున్నా అని వచ్చే యువ నాయకుడుగా మేము ముందుకు వస్తున్న రావిరాల వెంకటేశ్వర గారికి కమలంపు గుర్తు మీద ఓటేసి విజయవంతంగా మనం ముందుకు తీసుకురావాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ, కాలనీ వాసులకు నా యొక్క ధన్యవాదాలు.